ఇకిగై ఒకినావా ప్రాంత ప్రజలు ఇకిగైని ఎలా ప్రాక్టీస్ చేస్తున్నారు, వాళ్ళు ఎలా ఆరోగ్యంగా ఉండగలుగుతున్నారు, ఇకిగైని ప్రాక్టీస్ చేయడం వల్ల మీరు కూడా ఎలా ఆరోగ్యంగా ఉండొచ్చు, సంతోషంగా ఉండొచ్చు అని నా ప్రీవియస్ వీడియోలో విన్నారు. మరి ఒకినావా లాంటి ప్రాంతాలు ఇంకో 4 ఉన్నాయి. వీటిని బ్లూ జోన్స్ అంటారు అన్న విషయం మీకు తెలుసా? సరే పదండి, గెట్ ఇన్ టు మై ఛానల్, తెలుసుకుందాం. మరి మొదటిసారిగా ఈ బ్లూ జోన్స్ని ప్రవేశపెట్టిన రచయిత డాన్ బూట్నర్. ఇతను రీసెర్చ్ చేసి తెలుసుకున్నది ఏంటి అంటే, సగటు మానవ జీవిత కాలం ఈ బ్లూ జోన్స్లో ఎక్కువ కాలంగా ఉంటుంది. ఎందుకు ఉంటుంది అని తను రీసెర్చ్ చేస్తే తెలుసుకున్న విషయాలు మనల్ని చాలా ఆశ్చర్యపరుస్తాయి. సో మొదటగా మనం ఆ బ్లూ జోన్స్ 5 బ్లూ జోన్స్ని తెలుసుకుందామా. మొదటిది ఒకినావా, జపాన్లో ఉంది. రెండవది సర్డీనియా, ఇటలీలో ఉంది. మూడవది నికోయా, కోస్టారికా, నికోయా ప్రాంతం కోస్టారికాలో ఉంది. అండ్ ఇకారియా, గ్రీజ్లో ఉంది. అండ్ 5వది లోమా లిండా, కాలిఫోర్నియా, అమెరికాలో ఉందన్నమాట. ఈ ప్రాంతాల ప్రజలు ఎందుకు ఎక్కువ రోజులు, వీరి లైఫ్ స్పాన్ ఎక్కువగా ఎందుకు ఉంటుంది అని తను తరోగా రీసెర్చ్ చేస్తే తెలిసిన విషయం ఏంటి అంటే, వెరీ సింపుల్ అండి. వీరు ఏదో సీక్రెట్ ఫుడ్ ఐటమ్స్ తినట్లేదు. మన రోజువారీ తినే ఐటమ్స్లోనే ఏం తింటున్నారో తెలుసుకుందామా. వారు ఆరోగ్యకరమైన ఆహారం అంటే జంక్ ఫుడ్ని అవాయిడ్ చేస్తున్నారు, ప్రిజర్వేటివ్స్ని అవాయిడ్ చేస్తున్నారు. దాని ప్లేస్లో ఎక్కువగా మొక్కల ఆధారిత ఆహారం అంటే ప్లాంట్ బేస్డ్ ఫుడ్స్ అంటాం కదా, అవి పప్పు ధాన్యాలు అంటే అన్పాలిష్డ్ ఫుడ్స్ని ఎక్కువగా తీసుకోవడం, కూరగాయలు, పళ్ళు ఎక్కువగా తీసుకుంటున్నారు. నాన్ వెజ్ చాలా తక్కువగా, పరిమితంగా ఫిష్ మాత్రమే తీసుకుంటారంట. ఓకే, తర్వాత త్రూ అవుట్ ద డే శారీరక శ్రమ చాలా చేస్తారంట వీరు. రోజువారీ జీవితంలో ఎక్కువ శారీరక పనులకి అవకాశం. మూడవది బలమైన సామాజిక బంధాలు అంటే హ్యూమన్ రిలేషన్స్, ఫ్యామిలీ రిలేషన్స్, కుటుంబం, స్నేహితులు, కమ్యూనిటీతో బలమైన బంధాలని ఏర్పరచుకుంటారట వీరు. తర్వాత స్ట్రెస్కి అస్సలే ప్లేస్ లేదు. తక్కువ ఒత్తిడి జీవనం, సాధారణమైన ప్రశాంతమైన జీవనం వీరు జీవిస్తున్నారు. 5వది ఆధ్యాత్మికత, స్పిరిచువాలిటీ, జీవితానికి చాలా అర్థం, ఉద్దేశం ఇస్తుంది అని వీరు బాగా తెలుసుకున్నారు. కాబట్టి ఆధ్యాత్మిక అనేది వీరి జీవితంలో ఒక భాగంగా చేసుకొని ఉన్నారు. కాబట్టి వీరు ఈ 5 అంశాల వల్ల అంటే ఆరోగ్యకరమైన ఆహారం, శారీరక శ్రమ, బలమైన సామాజిక బంధాలు, తక్కువ ఒత్తిడి, ఆధ్యాత్మికత, వీటిని చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవుతున్నారు. కాబట్టి ఈ 5 ప్రాంతాల్లోని బ్లూ జోన్స్ చాలా ఆరోగ్యంగా ఉంటున్నాయన్నమాట. మరి బ్లూ జోన్స్ జీవన విధానాలని అనుసరించడం ద్వారా మన ఆరోగ్యాన్ని, ఆయుష్ని పెంచుకోవచ్చు అన్న విషయం మనకైతే బాగా అర్థమైంది. మరి ఏ రకమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయో కూడా మళ్ళీ ఒకసారి చూద్దామా. దీర్ఘాయు ఉంటుంది, ఎక్కువ కాలం ఆరోగ్యంగా జీవించే అవకాశాలు ఉంటాయి, ఆరోగ్యకరమైన గుండె, హెల్దీ హార్ట్, రక్తపోటు, గుండె జబ్బులు చాలా వరకు తగ్గుతాయంట. మరియు బెటర్ మెంటల్ హెల్త్ ఉంటుంది, ఒత్తిడి, ఆందోళన తగ్గి సంతోషం అనేది బాగా పెరుగుతుంది. కాబట్టి మనం వీరిలాగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. ఫిజికల్ స్ట్రెంగ్త్, మెంటల్ స్ట్రెంగ్త్, స్పిరిచువల్ స్ట్రెంగ్త్ కూడా ఎక్కువగా ఉంటుంది. శక్తివంతమైన స్ట్రాంగ్ ఇమ్యూనిటీ పవర్, శక్తివంతమైన రోగనిరోధక వ్యవస్థని మనం ఏర్పరచుకోగలిగిన వారం అవుతాము. పండ్లు, కూరగాయలు, పప్పులు ఎక్కువగా తీసుకోవడం వల్ల ఆబ్వియస్లీ రోగనిరోధక శక్తి, రెసిస్టెన్స్ పవర్ పెరుగుతుంది. స్థూలకాయం తగ్గుదల అంటే వెయిట్ మేనేజ్మెంట్ అనేది చాలా ఉంటుందన్నమాట. సహజమైన ఆహారం, ఎక్కువ శారీరక పనులు చేయడం వల్ల మన బరువు కంట్రోల్లో ఉంటుంది, అది మనందరికీ తెలిసిందే. డయాబెటీస్ నియంత్రణ, ఎప్పుడైతే వెయిట్ మనం కంట్రోల్లో పెట్టుకుంటామో డయాబెటీస్ అనేది మన కంట్రోల్లో ఉంటుంది. ఆరోగ్యకరమైన ఆహారం వల్ల డయాబెటీస్ ప్రమాదం అనేది చాలా వరకు తగ్గుతుంది అన్న విషయం మనకి డాక్టర్స్ చెప్తూనే ఉన్నారు. మరియు బలమైన సామాజిక బంధాలు, స్ట్రాంగ్ సోషల్ కనెక్షన్స్ ఏర్పరచుకుంటాం. ఎందుకంటే ఆరోగ్యంగా ఉంటాం కాబట్టి మనకు ఫోకస్ అనేది అన్ని విషయాలపైన కూడా పెరుగుతుంది. ఉత్తమ నిద్ర, ఇదైతే చాలామంది కోల్పోతున్నారండి. సౌండ్ స్లీప్ అనేది చాలా తగ్గిపోతుంది ఈ రోజుల్లో. సో ఈ 5 ప్రాంతాల్లోని ప్రజలు మంచి సౌండ్ స్లీప్ వెళ్తున్నారు అని చెప్తున్నారు. నెక్స్ట్ ప్రశాంతమైన జీవితం, పైవన్నీ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే పీస్ఫుల్ లైఫ్ ఖచ్చితంగా ఉంటుంది కదా. సో సాధారణమైన సహజమైన జీవితం వల్ల మనశ్శాంతి, సంతోషం
లభిస్తాయి. ఈ జీవిత విధానాల్ని మనం కూడా ఫాలో అయితే మన ఆరోగ్యం మెరుగవడమే కాకుండా సంతోషం, ఆరోగ్యం, ఆనందం అన్నీ మన సొంతం అయిపోతాయి. సో మై డియర్ ఫ్రెండ్స్, మరి మీరు కూడా బ్లూ జోన్స్ వారిలాగే ఇకిగైని ప్రాక్టీస్ చేస్తారని నేను కోరుకుంటూ, నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ విత్ యువర్ లవ్డ్ వన్స్. బై బై, టేక్ కేర్.